మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం పిల్లలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మేసయాన్ని బంగారు భాగాలకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా లెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందాము. మరొక కాల సమయం సజీవ లేఖను చేసి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమదంతా ప్రభావాలు పొందాలని ప్రశ్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె సంఘం ప్రధాన బిడ్డ నిర్గమకు ఏర్పాటు చేయడం వాటి భాగము త్రిత్వము తరువాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు ధ్యానం చేస్తున్నాము. త్రిత్వము తరువాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు ఈ విధంగా రాబడి ఉన్నవి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఉన్నస్థలము కాము. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ మనము ఆత్మచేత నడిపింపబడుతున్న వారము కాబట్టి ఆత్మానుసారంగా జీవించేవారు శరీరేచ్ఛలను నెరవేర్చరాదు అనే మాటను పౌలు చెప్తున్నాడు. అంటే శరీరానుసారంగా జీవించేవారు, శరీర సంబంధమైన కార్యాలు తలంపులు కలిగిన వారు ఆత్మయందు నిలిచి ఉండలేరు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులముగాము అంటాడు. అంటే మనం శరీరాన్ని బట్టి కాదు కదా, ఆత్మను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆత్మ, ఆ జీవాత్మను బట్టి మనం జీవిస్తూ ఆ జీవంలో కొనసాగుతూ దేవుడు మనకి ఏ జీవాన్ని అయితే ఇచ్చాడో ఆ జీవంలో మనం ఏమవ్వాలా, ముందుకు కొనసాగాల. అంటే శరీరము తిరిగి మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు అది తిరిగి చేరాలంటే దేవుని యొక్క ఆత్మ చేత శరీర క్రియలను జయించువారముగా, శరీర క్రియలను విసర్జించువారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు అంటున్నాడు. అంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి కాదు, మనము శరీరమునకు రుణస్థులము కాదు అంటాడు. ఈ శరీరం మనకు అంటే ఏంటి? నీవు దేవుని యందు, దేవుని వాక్యమందు, విశ్వాసమందు నువ్వు కట్టబడుతున్నప్పుడు దేని యందు నీవు నిలిచి ఉండాలో, దేని యందు నీవు కొనసాగాలో దానిని ఆత్మ నీకు సమస్తాన్ని తెలియజేయను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత నీవు ఆత్మానుసారముగా పరలోక సంబంధమైన వాటి యందు మనసు కలిగి ఉండాలి. కాబట్టి మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు అంటున్నాడు. అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అంటే ఏంటి? ఈ శరీరంలో కలిగే కోరికలను, ఈ శరీరంతో జరిగించే కార్యాలను కొనసాగించకుండా దేవుడు నీకు ఏది ఆత్మనిచ్చాడో ఆ ఆత్మ చేత నువ్వేమవ్వాలా, ఈ శరీర క్రియలను విసర్జించి దేవుని ఆత్మయందు నీ శరీరాన్ని స్థిరపరచాలి. అంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినప్పుడు నీవు జీవించే విధానంలో నీ యొక్క శరీర సంబంధమైన క్రియలు ఏవి కూడా కొనసాగింపబడవు అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుని బట్టి ఇక్కడ అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని. దేవుని ఆత్మ చేత అంటే దురాత్మలు ఉన్నాయి, దుష్టాత్మలు ఉన్నాయి. కాబట్టి ఏ ఆత్మను పడితే ఆత్మను కాదు, వాక్యానుసారంగా విశ్వాసములో దేవుని ప్రేమ చేత లేఖనాను ప్రకారము దేవుడు మన కొరకు, మన రక్షణ కొరకు ఎవరినైతే మన కొరకు ఆయన పంపించాడో ఆ పంపబడిన క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, ఆయన కుమారుడి ద్వారా మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆ రక్షణ విషయంలో మనము ఆత్మ సంబంధంగా ఉండాలి. అందుని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఉందురు అన్నాడు. అంటే ఏంటి? ఒకవేళ నీవు ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు, పర సంబంధమైన విషయాలతో కాక లోకంతో, పాపంతో, శరీరంతో నువ్వు జీవిస్తే కనుక నువ్వు మరణిస్తావే తప్ప నీ యొక్క మరణాన్ని
మరి అది నిత్యత్వానికి నడిపించదనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు అన్నాడు. అంటే ఆత్మచేత శరీర క్రియలు చంపడం అంటే వాటి యొక్క ఉద్దేశాలకు ఆలోచనలకు చోటియక విశ్వాసమందు వాక్యమందు నీవు స్థిరుడవుగాను నీ యొక్క విశ్వాసము దేవుని మాట చేత ఉపదేశము చేత లేఖనానుసారమునై ఉండాలనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుని బట్టి ఇక్కడ అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండారు. నడిపింపబడాలి దేవుని ఆత్మ చేత. ఏ ఆత్మ చేత అయితే నువ్వు నడిపింపబడుతున్నావో ఆ ఆత్మ నిన్ను పరమకు చేర్చేదై ఉండాలి. ఆ పరలోక సంబంధమైన ఆత్మ యందు నీవు జీవించాలి అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఎలాగనగా మరలా భయపడుటకు వీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము అంటున్నాడు. అంటే ఏది దేవుడు నీకు ఇచ్చాడు? దత్తపుత్ర ఆత్మ అనగా తన కుమారుడైన క్రీస్తు ద్వారా, తన బిడ్డ ద్వారా నీవు పొందుకున్న ఆ యొక్క రక్షణ ఏదైతే ఉందో దానిలో నీవేమవుతున్నావు? కొనసాగింపబడుతున్నావు. అంటే దాస్యము అనగా మరి దేవుడు అక్కడ లోకాన్ని, బానిసత్వాన్ని గురించి మాట్లాడాడు. అంటే ఈ లోకము కట్టుబాట్లకు, శరీర కట్టుబాట్లకు నువ్వు చోటియక దేవుని యొక్క ఆత్మయందు నీవు నిలిచిన వాడవై దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహింపబడుతున్న ఆ యొక్క దత్తపుత్ర ఆత్మ ఏదైతే ఉందో దాని యందు నీవేమవుతున్నావు? జీవిస్తున్నావు. అందుని బట్టి ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని అన్నాడు. అంటే మరలా భయపడడం అంటే నువ్వు భయపడ్డావు, జీవించావు లోకంతో, పాపంతో అన్నావు. అయితే నిన్ను రక్షించడానికి తండ్రి తన కుమారుని పంపించారు. ఆ కుమారుని యందు, ఆ దత్తపుత్రుని యందు నీవేమో ఉన్నావన్నో విషయాన్ని చెప్తున్నాడు. దత్తపుత్ర ఆత్మ పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై అన్నాడంటే ఆ దత్తపుత్ర ఆత్మ కుమారుని ద్వారా నీకు కలిగిన ఆత్మ ఏదైతే ఉందో దాన్ని బట్టి నీవేం పలుకుతున్నావంట? అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావని. అంటే తండ్రికి కుమారునికి విజ్ఞాపన చేయు ఆత్మను నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఆత్మానుసారంగా నీవు జీవించి ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతికి ఆ ఆత్మయందు కొనసాగవలసి ఉన్నది. కాబట్టి పౌలు ఇక్కడ ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ తానే అంటే పరసంబంధమైన విషయాలు కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గూర్చి, నీలో ఉన్న ఆ జీవాత్మని గూర్చి ఒప్పింపచేయను కాబట్టి ఆ ఒప్పుగోలు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము కలిగి ఉన్నాము. శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మ యందు నిలిచిన వారమై పౌలు చెప్తున్నట్టు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది. అంటే దేవుని కుమారుని ద్వారా నీకు పొందిన ఆ యొక్క దత్తపుత్ర ఆత్మ యొక్క లక్షణాలు నీలో ఉన్నప్పుడు ఆ కుమారుని యందు, ఆయన రాజ్యమందు నీవు విశ్వాసములో నిలిచి ఉంటావు. కాబట్టి ఏది దేవుడు నీ కొరకు ఇవ్వబోతున్నాడు, ఆయన మరలా వచ్చి తన రాజ్యమందు నేను చేర్చును కాబట్టి ప్రభు యొక్క రాజ్యములో, ప్రభు యొక్క రాకడలో నీవు నేను ఎత్తబడాలంటే మనము దాస్యమునందు కాదు, దత్తపుత్ర ఆత్మ యందు నిలిచిన వారమే అబ్బా తండ్రి అని మొరపెడుచు ఆ మొరలో దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పిన మాట, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో పాటు శ్రమపడుట అంటే యేసు ప్రభువారి లోకంలో ఎలాగైతే ఆయన శ్రమను అనుభవించి, కష్టాన్ని అనుభవించి, మన యొక్క పాపమంతయు, మన భారమంతయు ఆయన భరించి ధరించి నేడు నిన్ను నన్ను రక్షణలోనికి, రక్షణ నడిపింపులోనికి ఆయన తీసుకుని వచ్చారో ఆయనను బట్టి, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి ఆ నిత్యరాజ్యమందు మనము సదాకాలము జీవించే వారమై ఉండాలి.
అందుని బట్టి పౌలు అంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులము అని. అంటే దేవుని బిడలుగా ఎందరు అంగీకరింపబడతారో వారందరూ కూడా ఆయన యందు ఆయన బిడ్డలుగా వారసులుగా ఉంటారు. అనగా దేవుని వారసులు అంటున్నారు. అంటే దేవుని వారసులు అంటే తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమించారో ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఆ నిత్యత్వములోనికి నిత్యరాజ్యములోనికి చేరును. కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అంటే ప్రభువు ఎలాగైతే తండ్రి వద్ద మహిమపరచబడుతున్నాడో ఆ విధంగా నీవు నేను కూడా ఆ మహిమలో ప్రవేశించగలిగిన స్థితిని మనము కలిగి ఉంటామనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోడే వారసులం అంటే క్రీస్తు నిమిత్తము వాక్యము నిమిత్తము ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక శరీర సంబంధమైన వాటిని విసర్జించి పర సంబంధమైన ఆత్మ చేత నీవు నడిపింపబడితే నీవు ఆయన యందును ఆయన నీ యందును, నీవు ఆయనతోనూ ఆయన నీతోనూ ఆ నిత్య మహిమలో సదాకాలము జీవించువారై ఉంటారని భక్తుడైన పౌలు ఆనాడు రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఆత్మస్వరూపి, ఆత్మధారి, శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించక శరీరమును జయించుటకు కావలసిన ఆత్మని మీరు మాకు అనుగ్రహించారు. కాబట్టి నైనా ఏ ఆత్మనైతే మేము కలిగి ఉన్నామో ఆ దత్తపుత్ర ఆత్మను బట్టి నీ యందు నీ కుమారుని యందును తండ్రి అబ్బా అని పిలిచే నీ ధన్యతను మేము కలిగిన వారమై నీతో సహవాసం కలిగి నీ రాజ్యమందు చేరుటకు నీ కృపను మేము పొందుటకు సహాయం దయచేయండి. మాకున్న బలహీనతలు, మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టములు ఇహ సంబంధమైన వాటి నుంచి మమ్మల్ని విడిపించి పర సంబంధమైన ఈ యొక్క మాట చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని పనుల చొప్పున ఆశీర్వదించి వారి వారి కార్యముల యందు నీ కృప నుంచి వారిని మీ కృప చేత ముందుకు నడిపించండి. ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్న వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేసి నిజరక్షకుడు నిజదేవుడు అని నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు నీ సహాయం దయచేయమని, జీవం కలగ నీ మాటలేని మమ్మల్ని జీవింపచేయమని, జన్మదిన వివాహనాలు ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరిచి నైనా ఎవరైతే తమ బిడ్డను పోగొట్టుకున్నారో వారిని ఆదరించి సమాధానపరచమని, జరుగుతున్న ప్రతి కార్యక్రమము నీకు మహిమకరముగాను నీ బిడ్డలైన మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించుకోనమని, ఎవరి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మరల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి శోధనలో తేగాల్సిన తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనే తండ్రి, ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణ కట్టైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.